మైండ్ ఫ్లేయర్ హాకిన్స్ లో చాలా మందిని దాని కంట్రోల్లోకి తీసుకుంటుంది. నాన్సీ, జానథన్, మైక్, ఎల్, లూకస్, విల్, మ్యాక్స్ మైండ్ ఫ్లేయర్ ఎక్కడ ఉందో వెతుకుతారు. మాల్ లో రష్యన్స్ ఏదో లిక్విడ్ ని సీక్రెట్ గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. వాళ్ళేం చేస్తున్నారో తెలుసుకోవడానికి స్టీవ్, డస్టిన్, రాబిన్, ఎరికా వెళ్తారు. పెద్ద జనరేటర్స్ ని రష్యన్స్ ఆపరేట్ చేస్తున్నారు. హాపర్, జాయ్స్ సైంటిస్ట్ ఎలెక్సీని ముర్రే దగ్గరికి తీసుకువెళ్తారు. ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 3 పార్ట్ 3. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. మురేకి రష్యన్ వచ్చు. ఎలెక్సీని జనరేటర్స్ ఎందుకు ఉన్నాయి, దేనికి పవర్ సప్లై చేస్తున్నాయి అని అడుగుతాడు. ఎలెక్సీకి మిలిటరీ అంటే భయం. హాపర్ వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ట్రై చెయ్యడు. వాళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తాడు. ట్రాన్స్ఫార్మర్స్ పక్కన ఉన్న ప్లేసెస్ కొని అక్కడ జనరేటర్స్ పెట్టి ఒక మెషిన్ కోసం వాడుతున్నారు. ఆ మెషిన్ వేరే లోకానికి డోర్ ఓపెన్ చేస్తుంది. రష్యాలో ట్రై చేశాను కానీ కుదరలేదు. ఇంతకు ముందు హాకిన్స్ లో డోర్ ఓపెన్ అయింది, మళ్ళీ ఓపెన్ చేయడం ఈజీగా ఉంటుంది అని ఇక్కడికి వచ్చాము అంటాడు. హాపర్ జాయ్స్ కి అప్ సైడ్ డౌన్ గురించి మాట్లాడుతున్నాడు అని టెన్షన్ వస్తుంది. డోర్ ఓపెన్ అయిందా అంటే ఎలెక్సీ ఇంకా పూర్తిగా ఓపెన్ అవ్వలేదు, చిన్నగా ఓపెన్ అవుతుంది అంటాడు. జాయ్స్ విల్ కి కాల్ చేయడానికి వెళ్తుంది. హాపర్ ఎలెక్సీని పోర్టల్ ఓపెన్ చేయకుండా మెషిన్ ని ఆపడం కుదురుతుందా అని అడుగుతాడు. ఎలెక్సీ నేను ఆపగలను కానీ మెషిన్ ఉన్న చోటికి వెళ్లడం కష్టం, అండర్ గ్రౌండ్ లో ఉంది. రష్యన్స్ సొంతగా ప్లాన్ వేసి కట్టిన అండర్ గ్రౌండ్ అది. మిషన్ కి 2 కీస్ ఉంటాయి, అవి వాల్ట్ లో ఉన్నాయి. ఆ కీస్ తీసుకుంటే మనం మెషిన్ ని ఆపగలము అంటాడు. హాపర్ మిలిటరీని బ్యాకప్ గా కాల్ చేస్తాడు. వాళ్ళు వస్తారో రారో తెలియదు. రష్యన్ అతను మేయర్ ని కలిసి హాపర్ ని వెతకమంటాడు. మాల్ లో స్టీవ్, డస్టిన్, రాబిన్, ఎరికాకి చాలా మంది సైంటిస్ట్ మిలిటరీ గన్స్ తో కనిపిస్తారు. ఒక రూమ్ లో మెషిన్స్ అన్ని ఉంటాయి. సెక్యూరిటీ గార్డ్ ని కొట్టి లోపలికి వెళ్తారు. రష్యన్స్ పెద్ద మెషిన్ తో అప్ సైడ్ డౌన్ కి పోర్టల్ ఓపెన్ చేస్తూ ఉంటారు. మిలిటరీ స్టీవ్, రాబిన్ ని పట్టుకుంటారు. డస్టిన్, ఎరికా తప్పించుకుంటారు. డస్టిన్ ఎరికాకి అప్ సైడ్ డౌన్, డెమోగార్గన్, మైండ్ ఫ్లేయర్ గురించి చెప్తాడు. మిలిటరీ స్టీవ్ ని కొడుతూ నువ్వు ఎవరి కింద పని చేస్తున్నావు, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతారు. స్టీవ్ నేను మాల్ లో పని చేస్తున్నాను అని వాళ్ళు ఇక్కడి దాకా ఎలా వచ్చారో చెప్తాడు. మిలిటరీ స్టీవ్ ని నమ్మకుండా కొడుతూ ఉంటారు. స్టీవ్ రాబిన్ కి డ్రగ్స్ ఇచ్చి మళ్ళీ ఎవరి కింద పని చేస్తున్నారు, ఎలా ఇక్కడికి వచ్చారు అని అడుగుతాడు. రాబిన్ మేము రేడియోలో మీ కోడ్ విని ఇక్కడి దాకా వచ్చాము అంటుంది. ఇంకా ఎవరికైనా తెలుసా అంటే స్టీవ్ డ్రగ్స్ వల్ల డస్టిన్ కి తెలుసు కానీ తను పారిపోయాడు. ఈ పాటికి హాపర్ కి చెప్పుంటాడు. హాపర్ అమెరికా మిలిటరీకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. కొంచెం సేపట్లో మిలిటరీ ఇక్కడికి వస్తారు, రెడీగా ఉండండి అంటాడు. అప్పుడే ఎమర్జెన్సీ అలారం మోగుతుంది. మిలిటరీ ఏంటో చూడడానికి వెళ్తారు. డస్టిన్, ఎరికా వచ్చి స్టీవ్, రాబిన్ కట్లు విప్పి అక్కడ నుంచి తీసుకువెళ్తారు. నాన్సీకి ఎలుకల గురించి కంప్లైంట్ ఇచ్చిన ఆమె రూమ్ కి నాన్సీ, జానథన్ ఇద్దరిని పంపిస్తారు. ఎల్, మైక్, లూకస్, మ్యాక్స్, విల్ రిసెప్షన్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. నాన్సీ, జానథన్ నిన్న జరిగిన గొడవకి సారీ చెప్పుకుంటారు. రూమ్ లో ఆమె ఉండదు. లైట్స్ బ్లింక్ అవుతాయి. హెదర్ నాన్న బ్లడ్ తుడుచుకుంటూ ఆమె ఇక్కడ లేదు, వెళ్ళిపోయింది అంటాడు. నాన్సీ ఆఫీస్ లో ఉండే ఇంకొక అతను కూడా మైండ్ ఫ్లేయర్ కంట్రోల్ లోకి వెళ్ళాడు. అతను, హెదర్ నాన్న నాన్సీ, జానథన్ ని చంపడానికి వస్తారు. అక్కడ ఉన్న డాక్టర్స్, నర్స్ పేషెంట్స్ ని చంపేశారు. నాన్సీ, జానథన్ పరిగెడతారు. ఒక దగ్గర ఫోన్ ఉంటే ఫోన్ లో రిసెప్షనిస్ట్ కి కాల్ చేస్తారు, కానీ ఆమె వేరే కాల్ లో ఉంటుంది. హెదర్ నాన్న వచ్చి జానథన్ ని కొడతాడు. నాన్సీ ఇంకొక అతనిని కొడుతుంది. అప్ సైడ్ డౌన్ అన్నిటికీ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి నాన్సీ ఒకళ్ళని కొడితే వాళ్ళిద్దరూ కింద పడతారు. వాళ్ళిద్దరి బాడీస్ కరిగిపోయి మాంసం కలిసి మైండ్ ఫ్లేయర్ అవుతుంది. విల్ కి మైండ్ ఫ్లేయర్ వచ్చింది అని ఫీలింగ్ వస్తుంది. అందరూ నాన్సీ, జానథన్ ఉన్న దగ్గరికి వెళ్తారు. ఎల్ మైండ్ ఫ్లేయర్ ని కొట్టి దానిని కిటికీ నుంచి హాస్పిటల్ బయటికి పడేస్తుంది. మైండ్ ఫ్లేయర్ మ్యాన్ హోల్ లోకి తప్పించుకొని పెద్ద మైండ్ ఫ్లేయర్ లో కలుస్తుంది. అక్కడే మైండ్ ఫ్లేయర్ కంట్రోల్ లో ఉన్న వాళ్ళు ఉంటారు. బిల్లీ అంతా రెడీ అయింది, మనం ప్లాన్ స్టార్ట్ చేయొచ్చు అంటాడు. ఎల్ సబ్ కాన్షియస్ లో బిల్లీ, హెదర్ నాన్న ఎక్కడ ఉన్నారో వెతుకుతుంది. బిల్లీ తన ఇంట్లో కూర్చొని ఉంటాడు.
అది మైండ్ ఫ్లేయర్ వేసిన ట్రాప్. ఎల్ వాళ్ళు అక్కడికి వెళ్తే మైండ్ ఫ్లేయర్ వాళ్ళని చంపేస్తుంది. అందుకే బిల్లీ ఇంటికి వెళ్లకుండా ఎల్ సబ్ కాన్షియస్ లో బిల్లీతో నేను కనిపిస్తున్నానా అని అడుగుతుంది. బిల్లీ తన వైపు చూస్తాడు. నాకేమైందో తెలియాలి అంటుంది. బిల్లీ తన మెమరీస్ ఎల్ కి చూపిస్తాడు. బిల్లీ నాన్న బిల్లీని తన అమ్మని కొడుతూ ఉంటాడు. అందుకే వాళ్ళ అమ్మ బిల్లీని వదిలేసి వెళ్లిపోతుంది. వాళ్ళ నాన్న ఇంకొక ఆమెని పెళ్లి చేసుకొని ఆమెని ఆమె కూతురు మ్యాక్స్ ని ఇంటికి తీసుకొస్తాడు. బిల్లీని మైండ్ ఫ్లేయర్ తీసుకువెళ్లిన మెమరీలో ఎల్ కి మైండ్ ఫ్లేయర్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. బిల్ కి కూడా ఎల్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. నీ వల్లే మేమిక్కడికి వచ్చాము. ఇప్పుడు నిన్ను నీ ఫ్రెండ్స్ ని చంపేస్తాము అంటాడు. ఎల్ లేకపోతే మైండ్ ఫ్లేయర్ ని ఎవ్వరూ ఆపలేరు. ఎల్ బిల్లీని కొట్టి సబ్ కాన్షియస్ నుంచి బయటికి వస్తుంది. మైండ్ ఫ్లేయర్ కంట్రోల్లో ఉన్న వాళ్ళు మైండ్ ఫ్లేయర్ ఉన్న చోటుకి వెళ్లి దానిలో కలిసిపోతారు. మైండ్ ఫ్లేయర్ పెద్దగా పవర్ఫుల్ గా అయ్యి బయటికి వస్తుంది. అందరూ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. పోయినసారి ఎల్ మైండ్ ఫ్లేయర్ ని ఆపింది. మైండ్ ఫ్లేయర్ ఇప్పటిదాకా ఆర్మీని బిల్డ్ చేసుకొని స్ట్రాంగ్ గా అయ్యి ఎల్ ని చంపడానికి వస్తుంది. నాన్సీ, జోనథన్, మైక్, లూకస్, విల్, మ్యాక్స్ మైండ్ ఫ్లేయర్ తో ఫైట్ చేసి ఎల్ ని అక్కడ నుంచి తొందరగా తీసుకువెళ్తారు. ఎల్ కి పెద్ద గాయం అవుతుంది. జాయిస్ విల్ కి కాల్ చేస్తే విల్ ఇండిపెండెన్స్ డే ఫంక్షన్ లో ఉన్నాము అని చెప్తాడు. హాపర్, జాయిస్, మురే, అలెక్సీ పిల్లలకి అప్సైడ్ డౌన్ గురించి చెప్పాలి అని అక్కడికి వెళ్తారు. హాపర్, జాయిస్ విల్ వాళ్ళని వెతకడానికి వెళ్తారు. మురే, అలెక్సీ కార్ లో ఉంటారు. మేయర్ కూడా ఫంక్షన్ లో ఉంటాడు. హాపర్ ని చూసి వెంటనే రష్యన్ అతనికి కాల్ చేస్తాడు. అతను వచ్చి నువ్వు మాకు ద్రోహం చేశావు అని అలెక్సీని షూట్ చేస్తాడు. అలెక్సీ చనిపోతాడు. హాపర్ రష్యన్ అతనిని కొట్టి అతని రేడియో తీసుకొని జాయిస్, మురేతో అక్కడ నుంచి వెళ్లిపోతాడు. వెళ్లే ముందు జాయిస్ మేయర్ ని కొడుతుంది. రేడియోలో పిల్లలు ఇక్కడ ఉన్నారు, ఇక్కడికి రండి అని రష్యన్స్ మాట్లాడతారు. స్టీవ్, డస్టిన్, రాబిన్, ఎరికా మాల్ లో ఉంటారు. వాళ్ళని రష్యన్ మిలిటరీ వెతుకుతూ ఉంటారు. డస్టిన్ రేడియోలో మైక్ తో నాకు హెల్ప్ కావాలి అని రష్యన్స్ గురించి చెప్తాడు. మైక్ కి సిగ్నల్ లేక సరిగ్గా వినిపించదు. అప్పుడే బ్యాటరీ అయిపోయి రేడియో పని చెయ్యదు. ఏదో ప్రాబ్లం అని ఎల్ డెస్టిన్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని అక్కడికి వెళ్లి ఎల్ గార్డ్స్ ని తన పవర్స్ తో కొట్టి డెస్టిన్ వాళ్ళని కాపాడతారు. డెస్టిన్ వాళ్ళు రష్యన్స్ గురించి, మైక్ వాళ్ళు మైండ్ ఫ్లేయర్ గురించి ఒకళ్ళకి ఒకళ్ళు చెప్పుకుంటారు. మైండ్ ఫ్లేయర్ ఎల్ ని పట్టుకున్నప్పుడు ఎల్ కి గాయం అవుతుంది. ఇప్పుడు తన కాలిలో ఏదో ఉంటుంది. నొప్పితో గట్టిగా అరుస్తుంది. తన కాలు కత్తితో కట్ చేసి లోపల ఉన్న దానిని బయటికి తీస్తారు. మైండ్ ఫ్లేయర్ కొంచెం ఎల్ లోకి వెళ్తుంది. అక్కడికి హాపర్, జాయిస్, మురే కూడా వస్తారు. హాపర్, జాయిస్, మురే లిఫ్ట్ ఎక్కి పోర్టల్ ఉన్న దగ్గరికి వెళ్తారు. డస్టిన్, ఎరికా పోర్టల్ నుంచి ఎయిర్ డక్ట్స్ నుంచి తప్పించుకున్నారు. హాపర్, జాయిస్, మురేకి ఎయిర్ డక్ట్స్ నుంచి పోర్టల్ దగ్గరికి వెళ్లడానికి దారి చెప్పడానికి స్టీవ్, డస్టిన్, రాబిన్, ఎరికా టవర్ దగ్గర బాగా రేడియో సిగ్నల్ వస్తాయి, అందరితో మాట్లాడొచ్చు అని కొండ మీద ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తారు. మురే చాలా సీక్రెట్ గా బ్రతుకుతాడు. తను ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. నాన్సీ, జోనథన్, ఎల్, మైక్, లూకస్, విల్, మ్యాక్స్ మాల్ నుంచి ముర్రే ఇంటికి వెళ్ళాలి అనుకుంటారు. అప్పుడు మైండ్ ఫ్లేయర్ కి ఎల్ గురించి తెలియదు. హాపర్, జాయిస్, మురే గార్డ్స్ ని గన్ తో షూట్ చేసి వాళ్ళ యూనిఫామ్ వేసుకుంటారు. స్టీవ్, రాబిన్, డస్టిన్, ఎరికా కొండ మీదకి ఎక్కేటప్పుడు కార్ మధ్యలో ఆగిపోతుంది. దిగి నడుచుకుంటూ వెళ్తారు. ఎల్ కి కాలు నొప్పిగా ఉంటుంది. సరిగ్గా నడవలేదు. మైక్ తనకి హెల్ప్ గా ఉంటాడు. నాన్సీ, జోనథన్, ఎల్, మైక్, లూకస్, విల్, మ్యాక్స్ మాల్ నుంచి బయటికి వెళ్లి కార్ స్టార్ట్ చేస్తారు. కార్ స్టార్ట్ అవ్వదు. బిల్లీ అక్కడ ఉంటాడు. బిల్లీ వాళ్ళ కార్ వైర్ కట్ చేస్తాడు. అందరూ మళ్ళీ మాల్ కి వెళ్తారు. హెల్ప్ కోసం డెస్టిన్ కి రేడియోలో కనెక్ట్ అవ్వడానికి సిగ్నల్ ఉండదు. బిల్లీని ఎల్ కంట్రోల్ చేయలేకపోతే బిల్లీని చంపాల్సి వస్తుంది అని నాన్సీ గన్ రెడీగా పెట్టుకుంటుంది. మ్యాక్స్ కి టెన్షన్ వస్తుంది. డస్టిన్ వాళ్ళు టవర్ దగ్గరికి వెళ్లి హాపర్ వాళ్లతో కనెక్ట్ అవుతారు. మురే డక్ట్స్ లోకి వెళ్తూ ఉంటాడు. మాల్ లో ఎల్ గార్డ్స్ తో ఫైట్ చేసినప్పుడు ఒక కార్ తిరగబడుతుంది. ఆ కార్ లో ఉన్న వైర్ తీసుకోవాలి అని ఎల్ తన పవర్స్ తో కార్ ని తిప్పడానికి ట్రై చేస్తుంది. కానీ తన పవర్స్ పని చెయ్యవు. మిగతా వాళ్ళందరూ కార్ ని సరిగ్గా చేసి వైర్ తీసుకుంటారు. మైండ్ ఫ్లేయర్ తో ఫైట్ తరువాత ఎల్ వీక్ గా ఉంటుంది. ఇప్పుడు మైండ్ ఫ్లేయర్ మాల్ కి వచ్చేస్తుంది.
కొండ మీద నుంచి డస్టిన్ వాళ్ళు మాల్ లో లైట్స్ బ్లింక్ అవ్వడం చూసి వెంటనే రేడియోలో మైక్ తో కనెక్ట్ అవుతారు. కానీ మైండ్ ఫ్లేయర్ రేడియోలో గట్టిగా అరిచి రేడియోని విసిరేస్తుంది. అందరూ ఒక చోట దాంకొని ఉంటారు. స్టీవ్, రాబిన్, ఎల్ వాళ్ళని కాపాడడానికి మాల్ కి వెళ్తారు. డస్టిన్ రాబిన్ కి ఒక రేడియో ఇస్తాడు. మైండ్ ఫ్లేయర్ మాల్ లో ఉందని డస్టిన్ హాపర్ వాళ్ళకి చెప్తాడు. మాల్ లో మైండ్ ఫ్లేయర్ ఎల్ కోసం వెతుకుతూ ఉంటుంది. మైండ్ ఫ్లేయర్ ని డిస్ట్రాక్ట్ చేసి నాన్సీ, జోనథన్, లూకస్ విల్ బయటికి వెళ్లి కార్ లో వైర్ కనెక్ట్ చేస్తారు. ఎల్, మైక్, మ్యాక్స్ మాల్ లోనే ఉంటారు. బయట బిల్లీ తన కార్ లో వెయిట్ చేస్తూ ఉంటాడు. స్పీడ్ గా వచ్చి నాన్సీ కార్ ని గుద్దపోతాడు. అప్పుడే స్టీవ్ బిల్లీ కార్ ని గుద్ది ఆపుతాడు. వాళ్ళ కార్, బిల్లీ కార్, 2 కార్స్ పాడైపోతాయి. మైండ్ ఫ్లేయర్ అక్కడికి వస్తుంది. స్టీవ్, రాబిన్, నాన్సీ కార్ ఎక్కి అక్కడ నుంచి వెళ్లిపోతారు. మైండ్ ఫ్లేయర్ వాళ్ళ కార్ ఫాలో అవుతుంది. మైండ్ ఫ్లేయర్ వెళ్ళాక ఎల్, మైక్, మ్యాక్స్ మాల్ బయటికి వస్తారు. బిల్లీ వాళ్ళని చూస్తాడు. మురే డక్స్ లో నుంచి పోర్టల్ దగ్గరికి వెళ్తాడు. మెయిన్ వైర్స్ పీకేస్తాడు. మెషిన్ ఆగిపోతుంది. మిలిటరీ ఎమర్జెన్సీ అలారం మోగిస్తారు. హాపర్, జాయ్స్ అలారం విని స్కాన్ కార్డ్ తో ఎలెక్సీ చెప్పిన వాల్ట్ దగ్గరికి వెళ్తారు. ఎలెక్సీ వాల్ట్ పాస్వర్డ్ ప్లాంక్ కాన్స్టెంట్ అని చెప్తాడు. మురే హాపర్ కి ప్లాంక్ కాన్స్టెంట్ నెంబర్ చెప్తాడు. 6626080004 అని. హాపర్ వాల్ట్ లో నెంబర్ టైప్ చేస్తుంటే ఎర్రర్ వస్తుంది. డస్టిన్, ఎరికాకి కూడా ఆ నెంబర్ తెలియదు. డస్టిన్ రేడియో తన గర్ల్ ఫ్రెండ్ సూజీకి కనెక్ట్ చేస్తాడు. అందరూ డస్టిన్ కి నిజంగా గర్ల్ ఫ్రెండ్ ఉందా అని షాక్ అవుతారు. డస్టిన్ సూజీని ప్లాంక్ కాన్స్టెంట్ ఏంటి అని అడుగుతాడు. సూజీ చెప్పగానే హాపర్ వాల్ట్ లో కోడ్ నొక్కి కీస్ తీస్తాడు. జనరేటర్స్ తో మెషిన్ రన్ అవుతుంది. హాపర్, జాయ్స్ పోర్టల్ దగ్గరికి వెళ్లి గన్ చూపించి సైంటిస్ట్ ని బయటికి పంపిస్తారు. అక్కడికి రష్యన్ అతను వచ్చి హాపర్ ని కొడతాడు. బిల్లీ, మైక్, మ్యాక్స్ ని కొట్టి ఎల్ ని తీసుకువెళ్తాడు. మైండ్ ఫ్లేయర్ మళ్ళీ మాల్ కి వస్తుంది. బిల్లీ ఎల్ ని మైండ్ ఫ్లేయర్ ముందు పెడతాడు. మైండ్ ఫ్లేయర్ ఎల్ ని తినడానికి వస్తుంటే స్టీవ్ వాళ్ళు క్రాకర్స్ వెలిగించి దాని మీదకి విసిరేస్తారు. మైండ్ ఫ్లేయర్ అరుస్తూ ఉంటుంది. బిల్లీకి కూడా పెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. ఎల్ ఎక్కడికి వెళ్లకుండా తనని గట్టిగా పట్టుకుంటాడు. రష్యన్ అతను, హాపర్ ఫైట్ చేసుకుంటూ మెషిన్ దగ్గరికి వెళ్తారు. మాల్ లో నాన్సీ వాళ్ళ దగ్గర మైండ్ ఫ్లేయర్ ని ఆపడానికి క్రాకర్స్ అయిపోతాయి. ఎల్ బిల్లీతో తన అమ్మ గురించి మాట్లాడుతుంది. మైండ్ ఫ్లేయర్ ఎల్ ని చంపడానికి వస్తుంది. బిల్లీ మైండ్ ఫ్లేయర్ కంట్రోల్ నుంచి బయటికి వచ్చి దానిని ఎల్ దగ్గరికి వెళ్ళనివ్వడు. అది బిల్లీని చంపేస్తుంది. హాపర్, రష్యన్ అతనిని మెషిన్ మీద పడేస్తాడు. అతను చనిపోతాడు. డస్టిన్ జాయ్స్ తో మెషిన్ ని ఆపి పోర్టల్ క్లోజ్ చేయమంటాడు. హాపర్ లోపలే ఉంటాడు. బయటికి వచ్చే టైం ఉండదు. జాయ్స్ వైపు చూసి నవ్వుతాడు. జాయ్స్ ఏడుస్తూ 2 కీస్ తిప్పుతుంది. మెషిన్ పేలిపోయి పోర్టల్ మూసుకుపోతుంది. మాల్లో ఉన్న మైండ్ ఫ్లేయర్ కింద పడిపోతుంది. బిల్లీ చనిపోయాడు అని మ్యాక్స్ ఏడుస్తుంది. జాయ్స్ మెషిన్ దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ హాపర్ ఉండడు. జాయ్స్ కి బాధేస్తుంది. హాపర్ తో పాటు రష్యన్ సైంటిస్ట్, మిలిటరీ కూడా కొంతమంది చనిపోతారు. అమెరికా మిలిటరీ శామ్ తో మాల్ కి వస్తారు. జాయ్స్, మురే 8 డట్స్ నుంచి బయటికి వెళ్తారు. మాల్ కాలిపోతుంది. జాయ్స్ ఎల్ కి హాపర్ చనిపోయాడు అని చెప్తుంది. ఎల్ ఏడుస్తుంది. 3 months తరువాత మాల్ కాలిపోవడం వల్ల స్టీవ్, రాబిన్ కి జాబ్స్ పోయాయి. ఇంకొక చోట జాబ్ లో చేరతారు. ఎల్ ఇంకా తన పవర్స్ వాడలేదు. జాయ్స్, విల్, జోనథన్ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతారు. ఎల్ ని చూసుకోవడానికి హాపర్ లేదని జాయ్స్ ఎల్ ని వాళ్ళతో తీసుకువెళ్తుంది. రష్యాలో మిలిటరీ దగ్గర డెమోగోర్గన్ ఉంటుంది. ఎందుకు వాళ్ళు డెమోగోర్గన్ ని వాళ్ళ దగ్గర బంధించి ఉంచారు? హాపర్ ఇంకా బ్రతికే ఉన్నాడా? సీజన్ 4 లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.